శ్రోతలందరికీ నమస్కారం అండి. రాజమ్మ పొదుపు. రాజమ్మకు పొదుపు ఎక్కువ. ముఖ్యంగా వండిన పదార్థాలు ఏవి అవతల పారేయడానికి ఆమెకి ఇష్టం ఉండదు. ఒక రోజున ఆమె పక్కింటి కైలాసం కుటుంబాన్ని భోజనానికి పిలిచింది. కైలాసం తిండి పుష్టి కలవాడు. అందుకని రాజమ్మ వంటకాలన్నీ కాస్త ఎక్కువగానే వండింది. అయితే ఆ రోజు కైలాసం ఆరోగ్యం అంతగా బాగాలేదు. ఆ కారణంగా ఆయన ఎక్కువగా తినలేకపోయాడు. పదార్థాలు చాలా మిగిలిపోయాయి. అతిథులు వెళ్ళిపోయాక ఇవన్నీ ఏం చేసుకుంటాం, చాలా మిగిలిపోయాయి అంటూ రాజమ్మ భర్త సీతయ్య కలవరపడ్డాడు. ఆ సంగతి నేను చూస్తాలే అన్నది రాజమ్మ. భార్య పొదుపు గురించి బాగా తెలిసిన సీతయ్యకు భార్య వాటిని తన చేత తినిపిస్తుందన్న అనుమానం కలిగింది. ఆయన మర్నాడు మొహం కడుక్కోగానే కడుపు చేత్తో పట్టుకొని మెలికి తిరిగిపోసాగాడు. ఏం జరిగిందండి అంటూ భార్య దగ్గరకొచ్చింది. రాగానే కడుపులో పోట్లు వస్తున్నాయి అన్నాడు. రాజమ్మ వైద్యుడికి కబురు పంపించి వైద్యుని రప్పించింది. వైద్యుడొచ్చి సీతయ్యను పరీక్షించి రాత్రి ఏం తిన్నావేమిటి అని అడిగాడు. సీతయ్య ఇలా చెప్పాడు. ఈ మాత్రం దానికే కడుపులో పోట్లు రాకూడదే. సరే, ఇంటికి వెళ్ళి మందు పంపిస్తాను. ఈ రోజుకు భోజనం మానేసే అన్నాడు వైద్యుడు. రాజమ్మ వైద్యుడి కోసం పళ్ళెంలో పలహారం తీసుకువచ్చింది. దాన్ని చూసి ఆయన కంగారుగా లేచి నిలబడి, చూడమ్మా, ఈరోజు నేను ఉపవాసం, మరేమనుకోకు అని వెళ్ళిపోయాడు. ఆయన ఉపవాసం మీకు ఒంట్లో బాగోలేదు, ఈ పదార్థాలన్నీ చెల్లుబడి అయ్యేదెలాగా అన్నది రాజమ్మ దిగులుగా. ఆకలితో ఉన్నవాళ్ళని ఎవరినైనా పిలిచి భోజనం పెట్టు, ఆకలి రుచి ఎరగదు అంటారు, నీకు పుణ్యం కూడా వస్తుంది అన్నాడు సీతయ్య. రాజమ్మ వీధి అరుగు మీదకు వెళ్ళింది. అలా పోతున్న మునసుబు గారి పాలేరు కనబడ్డాడు. ఏరా, ఇలా నీరసంగా ఉన్నావు, అంత దిగాలుగా కనబడుతున్నావు, ఇంకా ఏమీ తినలేదా అంటూ రాజమ్మ వాణ్ణి ఆప్యాయంగా పలకరించింది. అవునమ్మా, దేనికో కోపం వచ్చి అయ్యగారు నిన్న రోజంతా నన్ను గదిలో పెట్టి తాళం వేశారు, ఇప్పుడే వదిలారు అన్నాడు పాలేరు. పాపం. అయ్యో పాపం, మా ఇంట్లో పిండి వంటలతో భోజనం సిద్ధంగా ఉంది, భోంచేసి వెళుదువు గాని పద అన్నది రాజమ్మ. రాజమ్మ మండువాలో విస్తరవేసి ఒక్కొక్క పదార్థమే వడ్డించసాగేసరికి పాలేరు కంగారుగా లేచి, చూడండి అమ్మగారు, మా ఇంట్లో వాళ్ళంతా నేనేమయ్యానో అని 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటారు, మరి ఎప్పుడైనా ఇంత తిండి పెడుదురుగాని అంటూ వీధిలోకి వెళ్ళిపోయాడు. అదేమిటి వాడు అలా వెళ్ళిపోయాడు అన్నది రాజమ్మ సీతయ్యతో. నువ్వు వడ్డించినవన్నీ నిన్నటవన్నీ పసిగట్టాడేమో అన్నాడు సీతయ్య. అయితేనే ఆకలి రుచెరగదుగా అన్నది రాజమ్మ. ఆకలికి రుచి తెలియకపోవచ్చు, కానీ వాసన తెలుస్తుంది కదా, వాడేం ముష్టివాడు కాదు కదా అన్నాడు సీతయ్య. భర్త అలా అనగానే రాజమ్మ వీధి వాకిలి దగ్గరికి వెళ్ళింది. ఒక ముష్టివాడు అటుగా వస్తూ, 4 రోజుల నుంచి తిండి లేదు, పిడిగుడు మెతికిలు పెట్టండమ్మా అన్నాడు. పిడికిడేం కర్మ, కడుపు నిండా తిందువు గాని లోపలికి రా అన్నది రాజమ్మ. ఈసారి ఆమె మొత్తం పదార్థాలన్నీ విస్తర్లో పెట్టి తీసుకొచ్చి ముష్టివాడి ముందు పెట్టింది. వాటి వాసన తగలగానే వాడు ఒక్కసారి రాజమ్మకేసి తల తిప్పి బెర్ర బిగుసుకుపోయాడు. రాజమ్మ కంగారు పడుతూ పోయి భర్తకి చెప్పింది. సీతయ్య వాడు చచ్చిపోయి ఉంటాడనుకొని పక్క వీధిలో ఉన్న పురోహితుడి ఇంటికి వెళ్ళి జరిగిన సంగతి చెప్పాడు. దాందేముంది, అనాథ ప్రేతానికి దహన సంస్కారం చేయిస్తే ఎంతో పుణ్యం, నువ్విది చేయించు, ఇంట్లో వండిన పదార్థాలన్నీ నాకు దానం చెయ్యు అన్నాడు పురోహితుడు. ఆయన సీతయ్య వెంట వచ్చి ముష్టివాణ్ణి చూస్తూ, శవం అప్పుడే వాసన కొడుతున్నదే అన్నాడు. అది శవం వాసన కాదండి, వాడు ముందు వడ్డించిన పదార్థాలు నిన్నటివి అన్నాడు సీతయ్య. పురోహితుడు ఇలుక్కుపడి, ఇది అనాథ ప్రేత సంస్కారం కదా, ఇలాంటి దానికి నేను దానం పట్టకూడదు, అంతేకాదు వీడు ఆకలితో ఆక్రోశిస్తూ చనిపోయాడు, అందువల్ల ఇంట్లో ఉన్న వండిన పదార్థాలన్నీ శవంతో పాటు చితిలో వేస్తే వీడి ఆత్మ శాంతిస్తుంది అన్నాడు. సీతయ్య సంతోషంగా ముందు చితిలో వండిన పదార్థాలన్నీ వేసి తరువాత వీడిని వేస్తే సరిపోతుంది కదా అన్నాడు. ఆ వెంటనే ముష్టివాడు లేచి కూర్చొని, వాటిని ముందే నిప్పుల్లో వేస్తే నన్ను నిప్పుల్లో వేసే పనే లేదు అంటూ వీధిలోకి పరిగెత్తాడు. జరిగిందేమిటో అర్థం చేసుకోవడానికి పురోహితుడికి కొద్దిసేపు పట్టింది. ఇంటికి పిలిచి అన్నం పెట్టిన ఇల్లాలని కాదనలేక, ఆమె పెట్టిన భోజనం తినాలేక
బిచ్చగాడు చచ్చినట్టు పడుకొని చితి మాట వినగానే లేచి పారిపోయాడు. ఇదంతా పురోహితుడికి అర్థమైపోయింది. పురోహితుడు సీతయ్య పెద్దగా నవ్వుకున్నారు. రాజమ్మకు చచ్చేటంత అవమానమైపోయింది. ఆమె కోపంగా నేనేమన్నా నా కోసమని పొదుపు చేస్తున్నానా? నేను ఆదా చేస్తే నీకే డబ్బు మిగులుతుంది. నీకంత వేలాకోలంగా ఉంటే ఇప్పుడే ఆ పని చేస్తాను అంటూ భర్తకేసి కోపంగా చూసి లోపలికి పోయి వంటకాలన్నీ నిప్పుల్లో వేసి వచ్చింది. నా కడుపులో పోట్లు తగ్గిపోయాయి, ఆకలేస్తుంది, త్వరగా అన్నం వండు అన్నాడు సీతయ్య. అయితే మీ జబ్బు కూడా దొంగ జబ్బే అన్నమాట అని రాజమ్మ విసుక్కున్నది. భార్యాభర్తల గొడవ మధ్య తనెందుకని పురోహితుడు మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. ఆ సమయంలో వైద్యుడు హడావిడిగా ఇంట్లోకి వస్తూనే, సీతయ్య, మందు పంపడానికి ఎవరూ దొరకలేదు, నేనే వచ్చాను, ఆలస్యానికి ఏమీ అనుకోకు అన్నాడు. ఎందుకు? వారిదంతా దొంగ జబ్బు అని రాజమ్మ వైద్యుడికి జరిగిందంతా చెప్పింది. అయితే ఇంకే, ఆ పదార్థాలన్నీ నిప్పులో వేశావు కనుక నేను ఉపవాసం మానేశాను, నాకు విస్తరవెయ్యు అన్నాడు వైద్యుడు. అందరికీ అందరే అని రాజమ్మ విసుక్కుంటూ వంటగదిలోకి వెళ్ళింది. ఆనాటి నుంచి ఆమె వండిన పదార్థాలు ఏమైనా మిగిలిపోతూ ఉంటే వాటిని అప్పటికప్పుడే ఎవరికైనా ఇవ్వడం అలవాటు చేసుకుంది. బాగుంది కదండి. పొదుపు ఉండొచ్చు ఎవరికైనా, కానీ పాడైపోయినవి తినేటంత పొదుపు ఉండకూడదు. బాగుంది కదండి కదా. అప్పటి నుంచి రాజం అలా చేయడం మానేసింది. ఇక కథ కంచికి మనం ఇంటికి. నమస్తే.